హలో గైస్, ఈ వీడియోలో ఏవైతే స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ మంచి కరెక్షన్లో దొరుకుతూ బట్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ 10 స్టాక్స్ ఆల్మోస్ట్ 30% నుంచి 50% కరెక్షన్లో దొరుకుతున్నాయి. స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వస్తే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది టాటా మోటార్స్ గురించి అనమాట. టాటా మోటార్స్ మనం చూస్తే కనుక 2023 ఆ టైంలో ఈ పర్టికులర్ స్టాక్ 400 రూపీస్ దగ్గర ఉండే స్టాక్ ఆల్మోస్ట్ మనం 2024 ఎండింగ్ మనం వచ్చేసాం. ఆల్మోస్ట్ మనకి చూస్తే కనుక 2 ఇయర్స్ పీరియడ్లో 400 రూపీస్ స్టాక్ కాస్త 1115 టు 1180 రూపీస్కి అరౌండ్గా వెళ్ళింది. ఆల్మోస్ట్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ 2x రిటర్న్స్ ఇచ్చింది. అక్కడి నుంచి ప్రెజెంట్ అయితే కనుక కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్లో జరుగుతుందన్నమాట. కొంతమంది ఏదైతే అనలిస్టులు కూడా డౌన్ గ్రేడ్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 800 820 టార్గెట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దాకా మనకి కరెక్ట్ అయ్యి స్టిల్ మనకు కొంత నెగిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. బట్ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక బెటర్ మనం ఇప్పటి నుంచి మనం స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్టాక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 350 నుంచి 400 పాయింట్స్ డౌన్లో మనకి కరెక్ట్ అయ్యి మనకు దొరుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి 30% కరెక్షన్లో ఈ పర్టికులర్ స్టాక్ అనేది దొరుకుతుంది గైస్. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఈ స్టాక్ని స్లోగా అక్యూములేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఉన్న లెవెల్స్ 800కి అప్రాక్స్గా ట్రేడ్ అవుతుంది. ఆ రీజన్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 650 రీజన్ ఏదైతే ఉందో కొంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసింది. ఆల్మోస్ట్ మనకి 3-4 మంత్స్ అరౌండ్గా మనకి ఈ పర్టికులర్ స్టాక్ ఈ రీజన్లో మనకి ట్రేడ్ అయింది. బెటర్ ఈ 2 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఫస్ట్ స్టాక్ గైస్ టాటా మోటార్స్. సెకండ్ స్టాక్ వచ్చేసరికి డీమార్ట్ గైస్. డీమార్ట్ కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. ఆల్మోస్ట్ ఇది రీసెంట్ టైమ్స్లో 5500 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడింది. అంతకుముందు ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 5800 5900 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిన తర్వాత అరౌండ్గా 3500 రీజన్కి వచ్చి మళ్ళీ కూడా షార్ప్ బౌన్స్ అనేది అయిందనమాట. మళ్ళీ కూడా సేమ్ అదే కరెక్షన్లో మళ్ళీ అప్రాక్స్గా 3500 మంచి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర మనకి దొరుకుతుంది గైస్. 3500 నుంచి 3600 ప్రీవియస్గా చాలా టైం స్పెండ్ చేసింది ఈ రీజన్లో. స్లోగా అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి కరెక్షన్లో దొరుకుతుంది, అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఇంకో కరెక్షన్లో ఇంకో 500 పాయింట్స్ కరెక్షన్లో ఇంకొంత క్వాంటిటీ కూడా యాడ్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి డీమార్ట్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి మనకి స్టాక్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ కూడా మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 3400 3500 రూపీస్ స్టాక్ ప్రజెంట్ 2300 2400 రూపీస్ దగ్గర అరౌండ్గా దొరుకుతుంది అనమాట. ప్రజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర కూడా కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే 2000 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోదగ్గ స్టాక్ మంచి కరెక్షన్లో దొరుకుతుంది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటా ఇండియా గైస్. బాటా ఇండియా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 2200 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ 1400 రూపీస్కి అరౌండ్గా దొరుకుతుంది. ప్రీవియస్ సపోర్ట్ తీసుకుంది 1300 రూపీస్ దగ్గర మంచి రివర్సల్ కూడా వచ్చింది. అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే 1350 నుంచి 1400 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ ఇంకో సపోర్ట్ మనం చూస్తే కనుక 1000 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ 2020 మార్కెట్ ఫాల్లో ఈ రీజన్కి వచ్చిందనమాట. బెటర్ ఈ రీజన్ దగ్గర మోస్ట్లీ క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా ఇక్కడి నుంచి మార్కెట్ ఏమైనా కరెక్ట్ అయితే 1000 నుంచి 1050కి రావచ్చు. ఈ రీజన్స్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు గైస్. మనకి అయితే ఫుట్వేర్ సెక్టర్లోనే నెంబర్ 1 కంపెనీ మార్కెట్ లీడర్ అనమాట. బాటా ఇండియా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్ గైస్. రీసెంట్ టైమ్స్లో ఫాల్లో కూడా మనం డిస్కస్ చేసాం. 1250 నుంచి 1300 రీజన్స్లో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోమని చెప్పుకున్నాం. అక్కడి నుంచి మంచిగా ర్యాలీ కూడా ఇచ్చిందనమాట. బట్ ఈ పర్టికులర్ స్టాక్ ఏఎస్ఎం లిస్ట్లో ఉంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి చాలా బాగా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. రీసెంట్ టైమ్స్లో కొంత బాగా పెరిగింది. డిప్స్లో యాడ్ చేసుకుని 1500 1250 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి. ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. ఈజీగా మనకి 3000 నుంచి 5000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ వ్యూలో. ఇది మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి టైటాగ్రహ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1900 రూపీస్ అప్రాక్స్గా వెళ్ళి అక్కడి నుంచి హెవీ కరెక్షన్ అయిందనమాట. ఆల్మోస్ట్ 1100 రూపీస్ దాకా పడి ప్రజెంట్ అయితే కనుక మంచి రివర్సల్ వచ్చింది. స్ట్రాంగ్ రీజన్ కూడా మనకి బ్రేక్ అయిందనమాట.
సో 1200 నుంచి 1250 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ మనకి బ్రేక్ అయింది. సో ఈరోజు కొంత మార్కెట్ కొంత వాలటిలిటీ ఉంది, బట్ ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో 1200 నుంచి 1250 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా మన డీసెంట్ రిటర్న్స్ లాంగ్ రన్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి క్లీన్ సైన్స్ అనమాట. సో క్లీన్ సైన్స్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్ టైమ్ హై చూస్తే కనుక ఆల్మోస్ట్ 2600 2750 రీజన్స్ దగ్గర నుంచి మంచి కరెక్షన్లో ఈవెన్ ఐపీఓ ప్రైస్కి బిలో మనకి దొరుకుతుంది అనమాట. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. ఫండమెంటల్స్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. సో బెటర్ మనం కొంత క్వాంటిటీ ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలాగే 1250 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకి డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత అంత హెవీ పర్ఫామ్ చేయలేదు, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది స్టాక్ ఏంటి అంటే కనుక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 100 రూపీస్ స్టాక్ కాస్త 60 రూపీస్కి అప్రాక్స్గా దొరుకుతుంది. సో స్లోగా అక్యూములేట్ చేసుకోండి. 60 నుంచి 65 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 45 నుంచి 50 రీజన్స్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకి 50 రీజన్స్కి వస్తే కనుక ఆల్మోస్ట్ 50% కరెక్ట్ అయిన స్టాక్ మంచి ఫాల్లో దొరుకుతుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. ఈ పర్టికులర్ స్టాక్ మనం 30 రూపీస్ 35 రూపీస్ దగ్గర కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి సో 100 రూపీస్కి వెళ్ళింది, మళ్ళీ కరెక్షన్లో దొరుకుతుంది. ఇటువంటి కరెక్షన్స్లో స్లోగా అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కాంకర్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ఆల్మోస్ట్ మనకి 1200 రూపీస్ స్టాక్ కాస్త ప్రెసెంట్ మనకి 800 రూపీస్ దగ్గర దొరుకుతుంది. సో ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డౌన్లో మనకి కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. సో అంతేకాకుండా ఇది మనకి మంచి సపోర్ట్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఎఫ్ఎన్ఓ స్టాక్, అంతేకాకుండా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో ఆల్మోస్ట్ 800 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే నెక్స్ట్ 600 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని కాంకర్ని కూడా సో మనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో ఐఆర్ఎఫ్సి అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 220 230 రూపీస్ దగ్గర నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ అనేది చేసాం. సో ఈ స్టాక్ కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో కొంత పడియండి. సో 140 నుంచి 150 రీజన్స్లో స్లోగా అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. సో రైల్వే స్టాక్స్ని ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కొంత పేషెన్స్తో హోల్డ్ చేయండి. మీ దగ్గర క్యాపిటల్ ఉంటే కనుక రైల్వే స్టాక్ లైక్ ఐఆర్ఎఫ్సి కానివ్వండి, రైల్వేల్ కానివ్వండి, ఆర్వీఎన్ఎల్ కానివ్వండి కొంత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎస్జేవిఎన్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి ఆల్మోస్ట్ 170-175 రూపీస్ అప్రాక్స్గా వెళ్ళి అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. సో ఇది కూడా మనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 100 రూపీస్ నుంచి 110 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకొని సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ డివిడెండ్స్ కూడా మనకి బాగానే వస్తాయి గైస్. సో ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ టాటా మోటార్స్, సెకండ్ వన్ డీమార్ట్, థర్డ్ వన్ ఏషియన్ పెయింట్స్, ఫోర్త్ వన్ బాటా ఇండియా, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్, సిక్స్త్ వన్ వచ్చేసరికి టైటాగ్రా, సెవెంత్ వన్ వచ్చేసరికి క్లీన్ సైన్స్, ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, నైన్త్ వన్ వచ్చేసరికి కాంకర్, 10th వన్ సో ఐఆర్ఎఫ్సి. సో ఈవెన్ ఎస్జేవిఎన్ కూడా మీరు కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పర్పస్. ఈవెన్ డివిడెండ్స్ కోసం అయినా సరే మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగుండి ఆల్మోస్ట్ 30% నుంచి 50% కరెక్షన్లో దొరుకుతున్న స్టాక్స్ అనమాట. సో స్లోగా అక్యూములేట్ చేసుకొని ఒకేసారి బై చేయకుండా సో స్లోగా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కొత్త ఛానల్ చాలామంది చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.